హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నీతి రిషి ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. ఇదైతే వినాయక చవితికి సంబంధించిన వ్లాగ్ అండి. ఇది చవితి ముందు రోజు. కొంచెం లేడీస్ వర్క్స్ ఉంటాయి కదండి, నా పని అయితే నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. ఈవిడొచ్చి ప్రతిదానికి సాయం చేస్తానంటదండి. సాయానికైతే న్యాయం చేయదు ఈవిడ, ఫైనల్గా అయితే హెల్ప్ చేస్తుంది. అంతకుమించి ఎక్కువ చెప్పకూడదు. నాకు చెప్తుంది, నువ్వు చేసేది అలా కాదు ఇలా చెయ్యాలి అని చెప్పి. సరే చేసుకోమ్మా అని చెప్పేసి వదిలేశాను. సో అలా అయితే చేస్తుంది. పాప ఏం చేస్తున్నా? ఇడ్లీ ఎందుకు? ఏం చేస్తారు? ఎవరు కడతారు? అవునా? ఇక్కడ మా వాళ్ళు అయితే మండపం రెడీ చేస్తున్నారు. ఆ 10:30కి స్టార్ట్ చేస్తే నైట్ 2 o'clock వరకు కూడా కడుతూనే ఉన్నారు. నేనైతే ఈలోగా నా పని అయితే నేను కంప్లీట్ చేసుకుని అయితే పడుకుడిపోయానండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేవాలి కదా అని చెప్పి. వీళ్ళైతే కొంచెం లేట్గా లేచారు, ఓకే. కాకపోతే నేను వేరంగా లేకపోతే మళ్ళీ నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసేసరికి టైం అయిపోద్ది అని చెప్పి నేనైతే వీళ్ళకి హెల్ప్ చేయలేదు. నా పని వరకు నేను చేసేసి అయితే నేను నిద్రపోయాను. ఎన్ని గంటల వరకు డెకరేషన్ చేశారని మార్నింగ్ అడిగితే 2 o'clock అయ్యింది, 2 o'clock వరకు చేసాము అని చెప్పారనమాట. చిన్నదిగా ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు పెద్ద టైం పట్టదులే అనుకున్నాను, కానీ చాలాసేపు పట్టింది. 2 o'clock అయిపోయింది అని చెప్పారు. నేనైతే 4 o'clock లేచాను. 4 o'clock లేసరికి శుభ్రంగా అయితే మొత్తం డెకరేషన్ అంతా కంప్లీట్ చేసి స్వామివారిని అయితే మండపంలో కూర్చుపెట్టి ఉంచారనమాట. స్వామివారు రెడీగా ఉన్నారు. ఇంకైతే ఎర్లీ మార్నింగ్ నేను లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని మళ్ళీ పూజ గదిలో అయితే ముందు డైలీ చేసే పూజ అయితే చేసేసాను. సో ఇది ఎర్లీ మార్నింగ్ నేను లేచేటప్పుడు విజువల్స్ అండి ఇవి. మొత్తం హాల్ మొత్తం అయితే డెకరేషన్ చేశారు. మామిడాకులు తోరణాలు గట్ట అయితే చాలా నీట్గా పాపం 2 o'clock కూడా కష్టపడి చేశారు, బాగానే ఉంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే డైలీ రొటీన్ అండి. డైలీ నిత్య పూజ చేసేటట్టు ఆ రోజు అయితే నిత్య పూజ అయితే ఫస్ట్ నేను చేసేసుకున్నాను.
నేను కెమెరా అయితే రివర్స్లో పెట్టడం వల్ల నేను పూజ అంతా లెఫ్ట్ హ్యాండ్తో చేసేటట్టు అయితే వీడియో రికార్డ్ అవుతుందండి. సో ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ లేచి పూజ కంప్లీట్ అయ్యేటప్పుడు 4:30 మేబీ అయ్యి ఉండొచ్చు. అప్పుడైతే స్టార్ట్ చేశాను నేను. ఇంకా పూజ చేసిన తర్వాత అయితే నైవేద్యాలు ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పి. ఎవ్రీడే అయితే చేస్తానండి అలా పూజ. నెక్స్ట్ అయితే ఇంకా ఫుడ్ ప్రిపేరింగ్ అనమాట కిచెన్లో. మేమైతే మా శ్రీకాకుళంలో అయితే ఉండ్రాలు పప్పుండ్లు అంటామండి. ఈ తూర్పుగోదావరిలో వచ్చేటోళ్ళకి ఏమంటారంటే ఏవో పాల తాలికలు అంట. నేనే ఇయర్లీ వన్స్ ఈ వినాయక చవితికి పప్పుండలు చేసేటప్పటికి ఇవి ఎలా వస్తాయి అని టెన్షన్తో చేస్తాను. దానికి తోడు ఈ తూర్పుగోదావరిలో ఏమో పాల తాలికలు చేయాలి, ఇక్కడ పాల తాలికలు చేస్తారు అంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి మొత్తానికి అయితే వండేసానండి సక్సెస్గానే. సో ఇప్పుడైతే ఏమంటారు పాస్ అయిపోయాను. అయితే టైం బాగానే వచ్చింది, ఏమీ బాగలేదు. నైవేద్యాలు అయితే ఓకే రెడీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ పూజ వచ్చేసి ఈ డెకరేషన్ అయితే నాకు సంబంధం లేనిది, నాకు రానిది. పూజ అయితే చేస్తాను అంతే తప్పించి ఇక్కడ ఇది ఉండాలి అనేది అయితే మనకు జీరో నాలెడ్జ్. సో నేను ఏం చేయలేదండి, అంతా మా వారు అయితే చేశారు. పూజ చదివేశారు, నేను పూజ అయితే చేసేసాను. ఆయన హారతి ఇస్తే హారతి ఇచ్చేసాను అంతే తప్పించి ఇందులో నా ప్రమేయం అయితే ఏమీ లేదండి. సో చూసారా మా బుజ్జ గణపయ్య. మేము ఎప్పుడు కూడా వినాయక చవితి 1 డేతో క్లోజ్ చేసేవాళ్ళమండి, ఈవెన్ మాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి. కానీ ఈ ఇయర్ మాత్రం పిల్లల ప్రెజర్ వల్ల ఒక 3 ఇయర్స్ ఉంచుదామన్నారు. 3 ఇయర్స్కి ఫ్రైడే వస్తుంది. సో ఫ్రైడే అయితే పంపించొద్దు, సండే వరకు ఉంచుదాము, మీకు ఆఫీస్ సండే లీవ్ ఉంటుంది, నాకు బోటి క్లోజ్ చేస్తాను కాబట్టి సండేకి ఆ రోజు నిమజ్జనం చేసుకుందామని చెప్పేసి సండే వరకు అయితే అంటే వెన్స్డే టు సండే 5 డేస్ అయితే ఉంచామండి. రోజు అయితే కంప్లీట్ అయిపోయింది కూడా బాగానే కనిపించాడు. అక్కడ కూడా కాంటాక్ట్ లేదు, అయితే చాలా వరకు నేను బోటికి పిల్లల స్కూల్కి వెళ్ళిపోయినా బాగానే ఉంది డే అండ్ నైట్ కూడా. సో అందంగా మొత్తం అయిపోయారు. ఇదైతే సెకండ్ డే పూజ అండి. చవితి రోజు పెట్టిన నైవేద్యాలు అన్నీ అయితే తీసేసి ఇదైతే సెకండ్ డే పూజ. అలా 5 డేస్ అయితే ఉంచామండి. 5 డేస్ అయితే సండే వచ్చింది. సండే ఈవినింగ్ అయితే మళ్ళీ ఆ రోజు చాలా వరకు నిమజ్జనాలు ఉండటం వల్ల నెక్స్ట్ ఏంటంటే కాకినాడ బీచ్కి పెద్ద మైనస్ ఏంటంటే మరి డ్రైనేజీలు అయితే ఎక్కడ కలవండి, కలిచే
సూచనలు కూడా ఏమీ ఉండవు, కానీ వాటర్ అనేది చాలా 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 బ్లాక్ వస్తుంది అనమాట. ఇంకా ఎంతంటే మనం దిగి ఏదో ఎంజాయ్ చేద్దామన్నా ఒంటి నింపుగా ఇసుక కాస్త మట్టి వస్తుంది అనమాట, నల్ల మట్టి అలా ఉంటుంది. సో మధ్యాహ్నం మరి ఈవినింగ్ వరకు అయితే ఇంకా క్లౌడ్ అనేది ఎక్కువైపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేమైతే 9:30, 10 ఈ టైంలో వెళ్ళి నిమజ్జనం అయితే చేసేసామండి. ఫైవ్ డేస్కి అఖండ దీపం అంటే కొంచెం భయపడ్డాము, ఎందుకంటే నవరాత్రి టైంలో అమ్మవారి నవరాత్రుల టైంలో పెట్టేటప్పుడు పిల్లలకి స్కూల్ హాలిడేస్ అవ్వటం వల్ల నేను బోటిక్లో ఉన్న వాళ్ళు చూసుకునేవారు. ఇప్పుడు వచ్చేసి వినాయకుడి నవరాత్రి అనేటప్పటికి పిల్లలకి కూడా 1 డేనే లీవ్ వచ్చింది. రిమైనింగ్ 4 డేస్ ఏంట్రా స్వామి అసలు ఏమైనా కొండ ఎక్కుద్దేమో, మళ్ళీ కొండ ఎక్కితే అదొక అపశకనంగా ఫీల్ అవ్వాల్సి వస్తుందేమో మళ్ళీ అని చెప్పి చాలా చాలా అయితే ఆలోచించాను. థ్యాంక్స్ టు వినాయక. 5 డేస్ అయితే ప్రశాంతంగా ఉంది. నైట్ టైం కూడా అక్కడే పడుకునే వాళ్ళం, కానీ ఎప్పుడు కూడా దీపం అయితే కొండెక్కలేదండి. అలా 5 డేస్ కూడా వెలుగుతూనే ఉంది. సో మా ఇంటి గణపైన అయితే బీచ్ మధ్య వరకు తీసుకొచ్చి నిమజ్జనం చేయడానికి కష్టపడుతున్నాను, చేసేసాను. కాకపోతే చేతిలోనే ఉన్న గణపయ్య వాటర్లో వదలలేదు, అంతకుమించి లోపలికి వెళ్ళిన సీన్ అయితే లేదు. సో అప్పటికే 3-4 టైమ్స్ అయితే అక్కడే పట్టుకొని ఎందుకు పెడతారు అంటే ఇంట్లో ఏమైనా విఘ్నాలు ఏమైనా ఉన్నా అవన్నీ పోవటానికి అని చెప్పేసి పెడతారండి. కాకపోతే 3 డేస్ అంటే పాసిబుల్ కొంతమందికి అయితే కొంతమందికి అవ్వదు. సో దానికోసం అని చెప్పి భయపడతారు. పెట్టుకుంటే మంచిదే, మనం బిజీ షెడ్యూల్లో ఉంచలేము 2-3 డేస్ ఇలా అంటే. సో చూసారా బ్లాక్ కలర్ మట్టి చాలా చాలా అయితే డర్టీ వచ్చేస్తుంది, బాగానే ఉంది. ఇప్పుడైతే ఈ బీచ్ ఎలా ఉంటుందో ఏంటో అనుకొని వెళ్ళాము, కానీ ఎప్పుడు వెళ్ళినా అదే డర్టీ అనమాట. మొత్తం వాటర్ ఎందుకో బ్లాక్గా వస్తుంటుంది, ఎక్కువసేపు అయితే ఎంజాయ్ చేయలేము, తర్వాత మళ్ళీ దురదలు గట్ట వస్తాయని చెప్పేసి వచ్చేస్తుంటాం అనమాట. సైడ్ నుంచి చూడడానికే తప్పించి ఇక్కడ ఈ కాకినాడ బీచ్కి వచ్చేసేటప్పటికి స్పెషల్ ఏంటంటే ఎక్కువగా ఈ బీచ్ కెరటాలు అనేవి కాకినాడ ఉప్పాడ వెళ్ళే సముద్ర మార్గం గుండా వెళ్తారనమాట ఉప్పాడోళ్ళు. ఎప్పుడు పడితే అప్పుడైతే ఈ రోడ్డు అయితే కోతకు గురవుతూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఎక్కువగా రిస్క్ జర్నీ అనమాట నైట్ టైం అయితే. ఈ రాళ్ళ మీద కూర్చుంటేనూ కెరటం వచ్చి మనల్ని ఈ కాకినాడ లాగేస్తే ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చూసారు కదా పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి, రోడ్ అనేది కోతకు గురి చేస్తూ ఉంటుంది అనమాట. ఉప్పాడ నుంచి కాకినాడ వచ్చే వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ సముద్రం చెరకం అనేది రోడ్డుని తాగుతూ ఉంటారు. బాయ్ బాయ్.